హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. మనం చేస్తే సంసారం, అవతలోళ్ళు చేస్తే వ్యభిచారం. చంద్రబాబు రాజకీయ ఫిలాసఫీ ఇదే. ఆయన 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. గతంలో ఆయన ఫ్రీ పథకాలు, ఫ్రీ బీస్ మీద చాలాసార్లు సంచలన కామెంట్లు కూడా చేసిన సందర్భాల్ని మనం చూసినాం. 2004 ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడానికి, ఆయన ప్రతిపక్ష నేతగా మారడానికి, అంటే చంద్రబాబు తాను ఇన్విజిబుల్ అంటే తాను ఒక నియంత అని అనుకుంటున్న తరుణంలో ఉచిత కరెంటు మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆయనను నేలకు దించినాయి. ఊహల్లో విహరిస్తున్న చంద్రబాబును నేలకు దించినాయి. అప్పట్లో ఆయన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధిగా రాష్ట్రంలో చాలా కిరాతకాలకు పాల్పడ్డ సంగతి కమ్యూనిస్ట్ నేతలు చాలా సందర్భాల్లో బయటపెట్టారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆల్ ఫ్రీ జనాభా నియంత్రణకు సంబంధించి చాలా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దేశ జనాభా పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మొన్న ఒక సభలో 3 పిల్లలు కానండి, మీకు చేయుత కింద ఒక్కొక్క వ్యక్తికి 15,000 చొప్పున 45,000 ముడతాయి కదా అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడతాడు. నారా లోకేష్ ఏమో ఏకంగా 90,000 వస్తాయి ఇంటికి 3 పిల్లలు కానండి అని స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే నరం లేని నాలుకే కదా, ఇంకొకటి నారావారి నాలుక ఎన్ని మడతలైనా ఇస్తుంది, ఎన్ని స్లోగన్స్ అయినా ఇస్తుంది అనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎట్టయినా అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క తలంపుతో ఆల్ ఫ్రీస్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. గతంలో వైఎస్ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలని అడుగున అడ్డుకునే ప్రయత్నం చేసి బురద జల్లే ప్రయత్నం చేసిన ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆల్ ఫ్రీ పథకాల పాట పాడుతుండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. 40 ఏళ్లుగా ప్రజాధనంతో బతికిన, జనం సొమ్ముతో రాజకీయం చేసిన ఇదే చంద్రబాబు రైతులకు ఫ్రీ కరెంట్ ఎట్లిస్తాం అని చెప్పి గతంలో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఫ్రీ కరెంట్ మీద పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు. అలాగే ఉచితం వేస్ట్, ఉచితాలు సోమరిపోతులను చేస్తే అన్న వ్యక్తి శ్రీలంక, జింబాబ్వే, సోమాలియా లాగా ఆంధ్రప్రదేశ్ను మార్చబోతున్నారా జగన్ అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్ పథకాలకు అనుబంధంగా మరికొన్ని ఇస్తామని చెప్పి ప్రకటిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సంక్షేమం పేరుతో వైఎస్ జగన్ ఇప్పటిదాకా అంటే ఈ 5 ఏళ్లలో ఇంచుమించు 2 లక్షల కోట్లకు పైగా జనం ఖాతాల్లో పంచిపెట్టినట్టు చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తూ వస్తుంది. కానీ చంద్రబాబు ఇచ్చిన పథకాల విలువ ఇంచుమించు 3 నుంచి 4 లక్షల కోట్ల మధ్యలో ఉంటుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్న సందర్భంలో మరి ఈ పథకాలకు డబ్బులు ఎట్లకెళ్ళి తీసుకొస్తారు, అప్పులప్పాలైన ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలు ఎట్లా సాధ్యం అన్నది ఈ విజనరీకే తెలియాలని చెప్పి జనం చివాట్లు పెడుతున్నారు. ఇక మనం కొన్ని కంపారిజన్స్ కనుక తీసుకుంటే, ఏ రంగాలనైతే చంద్రబాబు తాకట్టు పెట్టి తన అనుకున్న వాళ్ళ చేతుల్లో కట్టబెట్టాడో అదే విద్య, వైద్యం, వాటిని ఈరోజు జగన్ జనాలకు దగ్గర చేశారు. ఫ్రీ వైద్యం పేరుతో ఇంటింటికి ట్యాబ్లెట్స్ని, చికిత్సను అందిస్తున్న భారతదేశంలోనే ఏకైక సీఎం జగన్. ఇదే చంద్రబాబు కామినేని, నారాయణ, మరికొంతమంది వ్యాపారవేత్తలకు, కమ్మ సామాజిక వర్గం నేతలకు స్కూళ్ళు, హాస్పిటళ్లను ఎట్లా దారాదత్తం చేసిండో గత 2 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఐటీ చదువుల పేరుతో, బ్రెయిన్ డ్రైన్ పేరుతో మొత్తం నారాయణ, శ్రీ చైతన్య భాష్యం స్కూళ్లకు, మరికొన్నింటికి ఎన్ఆర్ఐ స్కూళ్ళ పేరుతో మరికొన్నింటికి ఆయన కట్టబెట్టడం గతంలో మనం చూసిందే. అట్లాంటి 2 రంగాలను అంటే ప్రజలకు ఏవైతే ప్రాథమిక హక్కులుగా భావిస్తారో వాటినే వైఎస్ జగన్ ఉచితాల పేరుతో జనాలకు దగ్గర చేయడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న పరిస్థితి. నాడు నేడు పేరుతో స్కూళ్లను ఎట్లా డెవలప్ చేశారో, హాస్పిటళ్లను ఎట్లా డెవలప్ చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉంది. అందుకే చెప్పాం కదా, తాను చేస్తే సంసారం, అవతలలో చేస్తే వ్యభిచారం అన్న కోణంలో, అంటే తన చేతుల్లో పచ్చ మీడియా ఉంటుంది, పచ్చబాకాలు ఉంటాయి కాబట్టి ఏం చెప్పినా నడుస్తుంది, ఏం చెప్పినా చెల్తుందని ఆయన చేస్తున్న స్లోగన్స్ ఇప్పుడు ఆయనకే రివర్స్ కొడుతున్న పరిస్థితి. సో చూడాలి మరి చంద్రబాబు అందుకున్న ఈ ఫ్రీ రాగం, ఉచితాల రాగం ఏదైతే ఉందో 2024లో వర్కౌట్ అవుతుందా లేదంటే అది ఆయనకు రివర్స్ కొడుతుందా అన్నది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.